వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సృష్టి మొత్తానికి మూలాధార అమ్మవారు. ఆమె ఆది పరాశక్తి తల్లిగా బిడ్డలను లాలిస్తుంది. ఆదే బిడ్డ తప్పు చేస్తే దండిస్తుంది. విశ్వం మొత్తానికి సమస్తమైన అమ్మవారిని పార్వతిగా దేవిగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా కొలుస్తారు. ఆ ముగ్గురు కలిస్తేనే ఆది పరాశక్తి అవుతుంది. ఆ ముగ్గురు వేరువేరు కాదు, సంపదకు కారమే. లక్ష్మీదేవి కొన్ని రాశుల వారంటే చాలా ఇష్టం. దీనివల్ల వారిపై ఆమె అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ధర్మశాస్త్రాలు గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. వీటి ప్రకారం లక్ష్మీదేవికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు జీవితంలో విజయం సాధిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరు ధనవంతులవుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. డబ్బుకు సంబంధించి కొరత అనేది వీరికి ఎప్పుడూ ఉండదు. కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉండటంతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారు ఈ రాశి వారికి ఎక్కువగా ఆగ్రహం ఎక్కువ. కోపాన్ని నియంత్రించుకోకపోతే జీవితంలో పైకి ఎదగలేరు. ఆర్థికంగా ఎదురైన నష్టాలను పూడ్చుకోలేరు. అందుకే కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహించడంతో పాటు దయతో వ్యవహరిస్తారు. ఎప్పుడు అప్రమత్తంగా ఉండటం అనేది రాశి వారికి చాలా అవసరము. తులారాశి వారికి కష్ట సుఖాలను సుమంగా చూస్తారు. అదృష్టం తోడవటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. కష్టాలన్నీ అనుభవించిన తర్వాత తల్లి అనుగ్రహం పొందుతారు. వృశ్చిక రాశి వారు వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. లక్ష్మీదేవి చేసే ప్రతి పని త్వరగా పూర్తవుతుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆర్థికంగా బలోపేతమైన నలుగురికి సాయాన్ని అందిస్తారు. కర్కాటక రాశి వారి చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు అవుతాడు. ఈ రాశికి అధిపతి అయినే. దీనివల్ల ఈ రాశి వారు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. వారి జీవితంలో ఎప్పటికీ డబ్బుకు సంబంధించిన కొరత అనేది ఉండదు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.